600 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనే కదా. మరి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడిచ్చారు? 16 నెలల నుంచి ఇచ్చారా? అసలు ఒకటి కాదు, ఏ రంగం తీసుకున్నా పబ్లిసిటీ తప్ప ఇంకేం కనపడదు. మా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో మేము పబ్లిసిటీ చేసుకోలేకపోయాం, మేము చేసింది చెప్పుకోలేకపోయాం. ఇప్పుడు ఆ 17 మెడికల్ కాలేజీలు కట్టిన విషయం కూడా ఇప్పుడు ఈయన ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే కానీ ప్రజలకి తెలియలేదమ్మో 17 కాలేజీలు ఒకసారి జగన్ గారు కట్టారా అని ఆశ్చర్యపోయే పరిస్థితి. ఎందుకంటే రోజు ఏదో ఒక స్కీమ్లో ప్రజలను ఆదుకునే కార్యక్రమం జరిగేది, ఏదో ఒక వర్గానికి దండుగా ప్రభుత్వం నిలబడేది. మాట ఇస్తే ఆ టైంకి ఆ సాయం అందించాలనే ఒక టార్గెట్తో, లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేసేది. ఇవాళ పబ్లిసిటీ మీద మాత్రమే ఆధారపడి